'బ్రేక్‌ఔట్' 1 అవర్ 7 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'బసంతి', 'మను', 'పల్లకిలో పెళ్లికూతురు' ఇంకా కొన్ని సినిమాల తర్వాత బ్రహ్మానందం గారి సన్ అయిన 'రాజా గౌతమ్' గారు హీరోగా తీసిన ఒక మినీ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ ఇది. పోస్టర్స్ చూడగానే సోలో ఫిల్మ్ అనుకున్నా. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ ఇంకా లాస్ట్ 5 మినిట్స్ వేరే వాళ్ళు కనిపిస్తారు. ఇక మిగతాదంతా సోలో క్యారెక్టర్ హీరో మీదనే రన్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఐడియా అండ్ ప్రెజెంటేషన్ బావుంది. బట్ ఇంకాస్త ఫాస్ట్ పేస్‌లో ఉంటే ఇంకా బావుందనిపించింది. ఇప్పుడేం చేస్తాడో చూద్దాం అనే పాయింట్‌తో ఎక్సైట్‌మెంట్ అయితే ఫుల్ లెవెల్‌లో క్రియేట్ అవ్వలేదు. అలాగే వెయిటింగ్ టైమ్ గూడా ఎక్కువ. ఇంకా క్లైమాక్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ చేసింది నాకైతే. డిఫరెంట్ ఫిల్మ్స్‌ని ట్రై చేద్దాం అనుకుంటే వాళ్ళకి బావుంటుంది ఈ మూవీ. డెఫినిట్‌గా ఒకసారి చూడొచ్చు. రెగ్యులర్ ఫార్మాట్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి కష్టం. ఎగ్జాక్ట్‌గా నాకనిపించిన ఫీలింగ్ అయితే ఇది. ఎలాగో 1 అవర్ 7 మినిట్స్‌నే కాబట్టి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సింపుల్‌గా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మోనోఫోబియా ఉన్న హీరో అంటే ఒంటరిగా ఉంటే సర్వైవ్ అవ్వలేని వ్యక్తి ఒక రూమ్‌లో లాక్ అయితే ఏం జరిగింది? అసలు తప్పించుకోగలిగాడా? అసలు ఎలా లాక్ అయ్యాడు? అసలు ఏం జరిగింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే హీరో గారి పెర్ఫార్మన్స్ బావుంది. డైరెక్టర్ బాగా యాక్ట్ చేయించుకున్నారు. అలాగే యూనిక్‌గా ఉండే మెయిన్ కాన్సెప్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్. కొన్ని సెట్టింగ్స్ లైక్ ఒంటరిగా ఉన్నప్పుడు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల ఎలివేట్ చేసింది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఒక్క రూమ్‌లోనే ఉన్నట్టు ఒకటే ప్లేస్ అంతలా కవర్ చేయడం అంటే గ్రేట్‌నే. ఇక మైనస్‌లయితే ఎక్కువ సేపు సర్వైవ్ అవుతున్నట్టు ఇంట్రెస్ట్ తగ్గేలా చూపించడం. తప్పించుకునే ప్రయత్నాలు చేయొచ్చు కదా! అని మనకు మరింత అనిపిస్తూ ఉంటుంది. సినిమా ముందుకెళ్తున్న కొద్దీ. కానీ ఎందుకు డిలే అవుతుందనే దానికి క్లైమాక్స్ చూసాక కానీ అర్థం కాదు. అండ్ అందరికీ నచ్చే ఫిల్మ్ అయితే కాదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంబంధం లేకుండా మీకు డిఫరెంట్ ఫిల్మ్స్‌ని ట్రై చేద్దాం అనుకుంటే అలాంటి ఒక సినిమానే ఇది. కెన్ గివ్ ఎ ట్రై ఫర్ ఇట్స్ అటెంప్ట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.